హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రైస్ రోటీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ. అరకిలో వంకాయలని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి తెల్లగా. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని, అలాగే 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసుకొని 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 టొమాటోను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలోకి వీటిని కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 1 పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని, అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడేంత కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని 250 ml వాటర్ని యాడ్ చేసుకుని గ్రేవీని ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. వంకాయలు బాగా ఉడికి గ్రేవీ దగ్గర పడిన తర్వాత చివరిగా మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. ఈ కర్రీని మనం రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి మరి. Thanks for watching my recipe. Please do subscribe, like, share and comment.